ప్రార్థనా తలంపుల నిమిత్తమై పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమూయేలు 27వ అధ్యాయము 1-2 వచనాలను ఆధారం చేసుకొని ముందుకు కొనసాగుదాం. మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయము 1-2 వచనాలు. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలిచి ఉండటం మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోవదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీల సరిహద్దులలో నన్ను వెతుకుట మానుకొను కనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందునని ఆనుకొని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా రక్షక, కృపామయుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. మీరు మా గమనానికి తీసుకొని వచ్చినటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి మీకు వందనములు. ఈ లేఖన భాగాలను ప్రభా మీరు మా కొరకై ఆశీర్వదించండి. నిష్ప్రయోజకుడను ఏ మంచి లేనివాడను దేవా, అటు మీ దాసుని ప్రభా మీరు బలపరచండి. మీ సన్నిధి కాంతిని ప్రభా మీ దాసునిపై ప్రకాశింపజేయండి. మీ నిత్య జీవపు మాటలు మీ దాసుని నోటికి ప్రభా మీరు అందించి మీరు మహిమ పొందమని మీ రక్త ప్రోక్షణను కోరుకుంటూ యేసునామమున అడిగి ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. విశ్వాసుల యొక్క జీవితాల్లో సహజంగా అనేకమైనటువంటి శ్రమలు, ఆయా విధములైనటువంటి పరిస్థితులు అనుభవేటటువంటివి వస్తూనే ఉంటాయి. ఇక్కడ చదవబడినటువంటి భాగంలో 27వ అధ్యాయము 1-2 వచనాల్లో మొదటి సమూయేలు గ్రంథంలో ఈ దావీదుకి అటువంటి ప్రాణభయం అనుభవేటటువంటిది వచ్చేసింది. అట్లాగనే ఏలియా కూడా మరణ భయం చేత, యెజెబెలు వలన కలిగేటటువంటి మరణ భయం చేత రకరకాలైనటువంటి పరిస్థితులను లేదా మరణాపేక్ష కలిగినటువంటి వాడుగా అతడు చెప్పుకోబడుతూ ఉన్నాడు. అదే రీతిగా ఇక్కడ మన యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో కూడా ఎన్నెన్నో శ్రమలు, నిందలు, అవమానాలు, ప్రాణభయాలు అనేటటువంటివి వస్తూనే ఉంటాయి. సహజంగా విశ్వాసి క్రైస్తవ జీవితం అనుభవేటటువంటిది పోరాటాలతో కూడుకున్నటువంటిది. ఆ పరిస్థితుల్లో మనం ఎన్నెన్నో విధాలైనటువంటి పరిస్థితులను చూడగలిగినటువంటి అవకాశం అనేటటువంటిది దేవుడు మనల్ని అనుమతిస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి, 27వ అధ్యాయము. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలిచి ఉండటం మంచిది కాదు అని చెప్పేసి తలంచాడు. నేను ఇక్కడ నిలిచి ఉండటం మంచిది కాదు. ఎక్కడ నిలిచి ఉన్నాడు దావీదు? వాగ్దాన దేశంలో నిలిచి ఉన్నాడు. తన పితరులకు యెహోవా దేవుడిచ్చినటువంటి వాగ్దాన దేశంలో నిలిచి ఉన్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోవదును.
అప్పుడు సౌలు, ఇశ్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వేతకుట మానుకొనును కనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకొని లేచి తన వద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషు వద్దకు వచ్చాను. ఇశ్రాయేలీల దేశంలో ఉండటం అనబోయేటటువంటిది అది ఏమాత్రం కూడా మంచిది కాదు అని చెప్పేసి తనను తాను తలంచుకున్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళుతూ ఉన్నాడు? 2వ వచనం ప్రకారము ఫిలిష్తీయుల దేశానికి వెళుతూ ఉన్నాడు. ఫిలిష్తీయుల దేశానికి వెళుతూ ఉన్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ చూడండి, మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 4వ వచనం చూస్తే, ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 4వ వచనం, మరియు యెహోవా అతనితో ఇట్లా, అంటే మోషేతో ఇట్లా అంటున్నాడు, నీ సంతానమునకు ఇచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశం ఇదే. చాలు బ్రదర్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను నీ సంతానానికి ఇస్తానని చెప్పేసి ప్రమాణం చేసినటువంటి దేశం ఇదే. అది వాగ్దాన దేశం అనబోయేటటువంటిది వదిలేస్తూ ఉన్నాడు. ఎవరు? దావీదు. ఇంకొక రెఫరెన్స్ కూడా చూసుకుంటే లేవీయులకు రాసిన పత్రిక, లేవీయులకు రాసినటువంటి గ్రంథము 25వ అధ్యాయం 38వ వచనం, నేను మీకు కనాను దేశమునిచ్చి నీకు దేవుడైనట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్ములను రప్పించినటువంటి మీ దేవుడనైనటువంటి యెహోవాను అని చెప్పేసి అంటున్నాడు. అనగా ఇది వాగ్దాన దేశము. ఇశ్రాయేలీయులకు కానాను దేశం అనబోయేటటువంటిది వాగ్దాన దేశం అనేటటువంటిది. ఈ వాగ్దాన దేశాన్ని వదిలేసేసి, లేదా ఒక విధంగా స్వాస్థ్యము, దావీదు మహారాజుకి ఒక విధమైనటువంటి స్వాస్థ్యం ఇది. ఆ స్వాస్థ్యం అనబోయేటటువంటి దాన్ని వదిలేసేసుకొని అతడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఫిలిష్తీయుల దేశానికి పారిపోతూ ఉన్నాడు. ప్రాణాన్ని దక్కించుకునే నిమిత్తము పారిపోతూ ఉన్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. పాత నిబంధన నాటి నుండి ఈనాటి వరకు అంటే నిన్న మొన్న జరిగినటువంటి ఫిలిష్తీయులు మరియు ఇశ్రాయేలీల మధ్య జరిగినటువంటి యుద్ధం, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వాళ్ళతోటి పోరాడుతూనే ఉన్నారు ఇశ్రాయేల్ దేశస్థులు. అటువంటి శత్రువులతోటి చేతులు కలుపుతూ ఉన్నటువంటి వాడుగా ఉంటున్నాడు. అటువంటి శత్రువులతోటి చేతులు కలుపుతూ ఉన్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. శత్రువులతోటి చేతులు కలపటం మాత్రమే కాదు, శత్రువులతోటి చేతులు కలిపి మరలా తిరిగి ఇశ్రాయేలీలతోటి యుద్ధం చేయటానికి కూడా సిద్ధపడినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇంకా ముందు మనం చదువుకుంటే ఆ వచ్చిన భాగాలు అనబోయేటటువంటి మీకు చూపిస్తాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇశ్రాయేలీలు తోటి ఈ ఫిలిష్తీయులు అనబోయేటటువంటిది పోరాటం అనబోయేటటువంటి చేస్తూనే ఉన్నారు. బద్ధ విరోధులైనటువంటి వారితోటి చేతులు కలుపుతూ ఉన్నటువంటి వాడుగా ఉన్నటువంటి పరిస్థితులు అనబోయేటటువంటి ఉంటుంది. 122వ దావీదు కీర్తన చదువుకుంటే మనకు 122వ దావీదు కీర్తన 6-7 వచనాలను చూస్తే, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి,
యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. తర్వాత వచనం కూడా చదివాయి. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. యెరూషలేములోనే భద్రత. వాగ్దాన దేశం అనబోయేటటువంటిది వదిలేసి శత్రువుల సైన్యంతో లేదా శత్రువుల దేశానికి పారిపోతూ ఉన్నటువంటి వాడుగా ఉంటున్నాడు. యెరూషలేము అంటే ఒక విధంగా సంఘానికి సాదృశ్యము, లేదా ఇశ్రాయేల్ దేశానికే సాదృశ్యము మరొక తలంపులో చెప్పుకోవాలంటే. అటువంటి వాగ్దాన దేశంలో భద్రత కావాలి అంటే అక్కడికే వెళ్ళాలి, అక్కడే దేవుని సన్నిధిలో గోజాడవలసినటువంటి అవసరత అనుభవేటటువంటిది ఉన్నది. అంతేకాకుండా 137వ దావీదు కీర్తనలో కూడా అవే చెప్పబడుతున్నది. 137వ దావీదు కీర్తనలో 5-6 వచనాలు. యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పును మారచునుగాక. 6వ వచనం కూడా, నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక అని చెప్పేసి అంటూ ఉన్నాడు. యెరూషలేములోనే మనకు భద్రత, సంఘములోనే మనకు భద్రత. ఏదైనా అక్కర్ల నిమిత్తము, సంఘ ప్రార్థన నిమిత్తము చేరి వచ్చినటువంటి వారముగా ఉన్నాము అని అంటే మన ప్రార్థనలను దేవుడు వింటాడని, వాటికి జవాబిచ్చేటటువంటి రక్షకుడు అని చెప్పేసి మనం తలంచి ఆయన సన్నిధిలో చేరుతూ ఉన్నాం. అటువంటి పరిస్థితిని వదిలేసి ఇవన్నీ కూడా దేవునికి, దావీదుకు తెలియదంటావా? తెలుసు ఇవన్నీ కూడా. దావీదు కీర్తనలో చెప్పబడుతున్నటువంటి మాటలే ఇవన్నీ కూడా. ఇవన్నీ తెలిసి ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రాణ భయం అనబోయేటటువంటిది, సౌలు భయం అనబోయేటటువంటిది పట్టుకున్నది. ఆ సౌలు యొక్క పరిస్థితిని తలంచుకుంటే ఏదో ఒక దినాన నన్ను చంపేస్తాడు, నేను బయటికి వెళ్లకుండా నాకు భద్రత లేదు, ఇశ్రాయేల్ దేశాన్ని వదిలిపెట్టి నేను వెళ్ళిపోకుండా నాకు భద్రత లేదు, అతడు నన్ను వెతకకుండా మానేస్తాడు సరిహద్దుల్లో, కాబట్టి ఫిలిష్తీయుల దగ్గరికి వెళదాము, ఆకీష్ రాజు దగ్గరికి వెళదాము అని చెప్పేసి తలస్తూ వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 4-5 వచనాలు చూస్తే, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను. ఈ కీర్తన కూడా దావీదు మహారాజే రాసినటువంటి వాడిగా ఉంటున్నాడు. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను అని ఆయన అనుకుంటూనే పనికి మాలిన వారితోనే సాంగత్యం చేస్తున్నాడు. శత్రువులతోటి, దేవుని యొక్క విరోధులతోటి సాంగత్యం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క విరోధులతోటి మిత్రత్వం అనబడేటువంటిది కలిగి ఉండాలని చెప్పేసి తాపత్రయపడుతూ ఉన్నాడు. పనికి మాలిన వారితోటి, దేవుని యొక్క విరోధులతోటి నేను సాంగత్యం చేయను అని చెప్పేసి అనుకుంటూనే దావీదు మహారాజు దేవుని విరోధులతోటి సాంగత్యాన్ని చేయటానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అందువలనే ఇశ్రాయేల్ దేశాన్ని వదిలేసేసి ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎడతెగని పోరాటం అనేటటువంటిది ఫిలిష్తీయులకు ఇశ్రాయేలీయులకు మధ్య జరిగేటటువంటి పోరాటము, ఎడతెగని పోరాటము. ఈనాటికి కూడా, పాత నిబంధన నాటి నుండి ఈనాటి వరకు కూడా, జస్ట్ ఒక నెల 2 నెలల క్రితం వరకు కూడా యుద్ధం జరుగుతూనే ఉంది. ప్రస్తుతం యుద్ధం అనబోయేటటువంటిది ఏదో విరామంగా ఉంటూ ఉన్నదే కానీ అది ఎడతెగని పోరాటం, అంతులేని పోరాటం అనబోయేటటువంటిది చేస్తూ ఉంటారు.
ఫిలిస్తీయులు మరియు ఆగర్భ శత్రువులు అంటూ ఉంటారు వాళ్ళని, ఒక విధంగా చెప్పాలంటే. అటువంటి బద్ధ విరోధులైనటువంటి వారితోటి చేతులు కలపడానికి నిశ్చయించుకున్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 16 మరియు 26 వచనాలు చదివితే, 16 మరియు 26 వచనాలు కూడా, ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రంలోనూ బయలుదేరుచు ఆ 40 దినాలు తనను తాను అగపరుచుకుంటూ ఉన్నాడు. 6 ముళ్ళ జానుడు ఉండేటటువంటి ఆ గొల్యాతుని గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు ఇవి. నా దేహ దారుఢ్యం ఏంటో నేను చూపిస్తాను, మీ సంగతి ఏంటో అని చెప్పేసి అతడు ఇశ్రాయేలీల మీద ఛాలెంజ్ చేస్తూ ఉన్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. 26వ వచనం చదివాయి. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు? ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాడు ఏ పాటివాడు? వాడిని చంపి ఈ నిందను తొలగిస్తాను. వాడు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. ఆ ఛాలెంజ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాడు ఎంతటి వాడైనప్పటికీ కూడా, వాడు 6 అడుగులు ఉండొచ్చు, ఇంకెక్కువే ఉండొచ్చు, ఏదైనప్పటికీ కూడా ఇతడు బాలుడు దావీదు. అయినప్పటికీ కూడా వాడిని చంపి ఈ నిందను ఇశ్రాయేల్లో నుండి తొలగిస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అప్పటి విశ్వాసం ఏమైపోయింది? ఆ బాల్యంలో ఉన్నటువంటి విశ్వాసం దావీదులో ఏమైపోయింది? ఆ గొర్రెలు కాసేటప్పుడు ఉన్నటువంటి విశ్వాసం ఏమైపోయింది? ఇప్పుడు పెద్దోడయ్యాడు కదా, ఎంతో కొంత పెద్దోడైన తర్వాత విశ్వాసం అనుభవేటటువంటిది పెరగాల తరగాల? ఆయా పరిస్థితుల మీద విశ్వాసం అనుభవేటటువంటిది ఆధారపడుతూ ఉంటుంది. దృఢమైనటువంటి విశ్వాసం చావైనా బ్రతికైనా ఏమైనప్పటికీ కూడా నేను దృఢత్వాన్ని కలిగి ఉన్నాను, విశ్వాసంతో ఉన్నాను అని చెప్పుకునేటటువంటి వారు కొందరైతే, కొందరు బలహీనులైపోయేటటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇక్కడ దావీదు సైతము బలహీనుడైనటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. దావీదు సైతము బలహీనుడైపోయినటువంటి వాడుగా ఉంటుంది. ఈ సరిహద్దుల్లో నేను ఉండలేను, ఇశ్రాయేల్ దేశంలో నేను ఉండలేను, ఫిలిస్తీన్ దేశానికి పారిపోదాను అనేటటువంటి పరిస్థితుల్లోకి దిగిపోయినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని మనము గమనించాలి. అంతేకాకుండా కీర్తనల గ్రంథంలోనే 14వ అధ్యాయము 2, 3 మరియు 4 వచనాలు చూస్తే, వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తూ ఉన్నాడు. వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో. ఇక్కడ వివేకాన్ని కోల్పోయినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎవరు? దావీదు మహారాజు. అఫ్కోర్స్ అప్పటికి రాజు ఇంకా అవ్వకపోయి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా ఆ బాల్య దినాల్లో ఉన్నటువంటి ఆ విశ్వాసం అనుభవేటటువంటి దాన్ని కొనసాగించి ఉండవలసింది. వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని ఆకాశము నుండి దేవుడు నరులను పరిశీలిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ దావీదు మహారాజుకి వివేకం ఉన్నదా లేదా?
మనం కూడా అనేక సందర్భాల్లో వివేకాన్ని కోల్పోయేటటువంటి వారంగా ఉంటాము. మన యొక్క యాత్రా జీవితంలో, విశ్వాస జీవితంలో అనేక సందర్భాల్లో వివేకాన్ని కోల్పోయేటటువంటి వారంగా ఉంటాము. మంచిని చెడు, చెడును మంచిగా తారుమారుగా తలంచేటటువంటి వారంగా ఉంటాము. చేదును తీపి, తీపిని చేదు అని చెప్పేసి తలంచేటటువంటి వారంగా ఉంటాము. ఇంకా చూసినట్లయితే ఈ దావీదు మహారాజుని గురించి దేవుడే చెబుతున్నాడు, ఇతడు నా హృదయానుసారుడు అని చెప్పి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దావీదుని గురించి చెప్తూ యెహోవా దేవుడు ఏమంటున్నాడు? నా హృదయానుసారుడు అని చెప్పబడుతూ ఉన్నది. దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, ఇతడు నా హృదయానుసారుడు అని. దావీదు కాదు చెప్పుకున్నది. అటువంటి ఈ దావీదు మహారాజు విచక్షణను కోల్పోయినటువంటి వాడుగా, మరణ భయము అనుభవేటటువంటిది వెంటాడుతూ ఉన్నటువంటి పరిస్థితులుగా ఉంటూ ఉన్నది. ఇంకా చూసినట్లయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం చూస్తే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నీకు అంటే ఇక్కడ ఎవరికి వ్యతిరేకంగా? దేవునికి వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధమును కూడా వర్ధిల్లదు. అయితే దేవుని విరోధులతోటే చేతులు కలుపుతున్నాడు దావీదు మహారాజు. ఫిలిస్తీయులు అంటే వాళ్ళు ఆగర్భ శత్రువులు, ఇశ్రాయేలు ప్రజలకు, ఏర్పరచుకున్నటువంటి ప్రజలకు. కాబట్టి వాళ్ళతోటి చేతులు కలుపుతున్నప్పుడు నీకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. తెలిసి అటువంటి పరిస్థితిలోనికి దిగజారిపోతూ ఉన్నటువంటి వాడుగా ఉంటున్నాడు దావీదు మహారాజు. ఇంకా చూసినట్లయితే దావీదుని గురించి చెప్పుకోవాలంటే కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం చూస్తే, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఒట్టు పెట్టుకుంటున్నాడు ఒక విధంగా తనకు తానుగానే. ఏమైనా ఒట్టు పెట్టుకుంటున్నాడు? నా హృదయములో పాపాన్ని లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి ఆలకింపకపోవును, లేదా నా ప్రార్థనను వినకపోవును అని చెప్పేసి దావీదు మహారాజు తనకు తానుగా ఓటు పెట్టుకుంటున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. అంతటి విశ్వాసం కలిగినటువంటి ఈ దావీదు మహారాజు మరణ భయం చేత ఇతడు పారిపోయినటువంటి వాడుగా, ఫిలిస్తీయుల దేశానికి పారిపోయినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథము 29వ అధ్యాయము 3 నుండి 9 వచనాల వరకు చదువుకుందాం. 29వ అధ్యాయము 3 నుండి 9 వచనాల వరకు చదువు బ్రదర్. ఫిలిస్తీయుల సర్దారులు ఈ హెబ్రీలు ఏల రావలెను అని ఆకీషుని అడుగగా, అతడు ఇన్ని దినములు, ఇన్ని సంవత్సరములు నా యొద్ద ఉండిన ఇశ్రాయేలీల రాజైన సౌలునకు సేవకుడగు దావీదు ఇతడే కాడా? ఇతడు నా యొద్ద చేరిన నాటి నుండి నేటి వరకు
ఇతని యందు తప్పేమీ నాకు కనబడలేదు అని చెప్పేసి, ఒక్క నిమిషం ఆగండి బ్రదర్. ఇతని యందు తప్పేమీ నాకు కనబడలేదు అని చెప్పేసి ఆ ఫిలిష్తీయుల యొక్క రాజు దావీదుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు చదవండి. అందుకు ఫిలిష్తీయుల సర్దారులు అతని మీద కోపపడి, ఈ మనుషుడు నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగిపోనిమ్ము, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు, యుద్ధమందు అతడు మనకు విరోధి అగునేమో, దేని చేత తన యజమానునితో సమాధానపడును, మన వారి తలలను ఛేదించి తీసుకొని పోవుడు చేతునే కదా అని యజమానునితో సమాధానపడును. యజమానుడు అంటే దావీదు యొక్క యజమానుడు ఎవరంటే సౌలు రాజు. సౌలుతో సమాధానపడును అంటే ఒక సమయం వచ్చింది, ఫిలిష్తీయులకి మరియు ఇశ్రాయేలీలకి యుద్ధ సమయం అనబడేటటువంటిది వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు ఈ ఆకీష్ రాజుతోటి కలిసి లేదా ఫిలిష్తీయుల యొక్క రాజుతోటి కలిసి దావీదు యుద్ధానికి బయలుదేరాడు. సొంత ప్రజలైనటువంటి లేదా ఇశ్రాయేలీల దేశస్థులైనటువంటి వారి మీద యుద్ధం చేయడానికి బయలుదేరినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ సందర్భంలో ఫిలిష్తీయుల సర్దారులు అనబోయేటటువంటి వారు, ఇతడు మనతో యుద్ధానికి కలిసి రాకూడదు, అతడిని నమ్మలేము, దావీదుకి 10,000 సౌలుకి 1,000 అని చెప్పేసి పాడుతూ వచ్చారు. 5వ వచనం చూడండి. సౌలు 1,000 కొలదిగాను, సౌలు 1,000 కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను హతము చేసిరి అని చెప్పేసి ఆ గొలియాతును చంపుతున్నటువంటి ఆ సందర్భంలో పాడినటువంటి పాట ఇది. ఇశ్రాయేల్ దేశంలో పాడినటువంటి పాట అది. అతడు ఏ టైంలోనైనా ఫిరాయించవచ్చు మన పక్షం నుండి, కాబట్టి అతడిని నమ్మలేము, అతడిని నమ్మటానికి వీలు లేదు అని చెప్పేసి ఇక్కడ దావీదుని గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు. ఫిలిష్తీయుల సర్దారులు ఆ రీతిగా దావీదుని సంశయిస్తూ ఉన్నటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఇంకా చూసినట్లయితే 30వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి, గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయిరి. చదవమ్మా. దావీదును అతని జనులను పట్టణంనకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తన భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి ఉండుట చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంతగా బిగ్గరగా ఏడ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. దావీదు మహారాజుని గురించి చెప్పబడుతున్నటువంటి మాట 27వ అధ్యాయంలో లేదా 28వ అధ్యాయంలో తనతో ఉన్నటువంటి 600 మందిని తీసుకొని వచ్చాడు అని చెప్పేసి చెప్పబడింది. ఇక్కడ యుద్ధం మధ్యలోకి సర్దార్లు వద్దన్నారు, మాతో అతడు కలిసి రావటానికి వీల్లేదు, ఇశ్రాయేల్ దేశం మీద యుద్ధానికి ప్రకటించవలసినటువంటి సమయం అనేటటువంటిది ఆసన్నమైంది. అంటే శత్రువులతో కలిసి స్వదేశం మీద దండయాత్ర చేయడానికే సిద్ధపడినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు దావీదు మహారాజు.
అతడు వద్దన్నప్పుడు వెనక్కి తిరిగి వచ్చేశారు. వెనక్కి తిరిగి రావటానికి పోవటానికి మొత్తం 3 దినాలు సమయం పట్టింది. ఈ 3 దినాల్లో మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి తనతో ఉన్నటువంటి 600 మందికి చెప్పినప్పుడు ఆ సిక్లగులో గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడువారిని అందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. 4వ వచనం చూస్తే, ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా దావీదు మహారాజు ఏడ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ పరిస్థితి, ఆ సీన్ చూసి 2 భార్యలు చెరపట్టబడ్డారు. తనతో ఉన్నటువంటి వారందరినీ పరివారం అంతటినీ చెరపట్టబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులను తలచుకొని ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా దావీదు ఏడ్చినటువంటి వాడుగా ఉంటూ ఉన్నటువంటి వాడు. తర్వాత 6వ వచనం చదివితే, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనములందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారిలో వారు చెప్పుకొనిరి. తనతో ఉన్నటువంటి 600 మంది కూడా, తనతో ఉన్నటువంటి వారు కూడా రాళ్ళు రువ్వటానికి దావీదు మీద సిద్ధపడినటువంటి వారుగా ఉంటున్నారు. ఆ పరిస్థితి అంతా కూడా ఎందువలన దాపురించింది అని అంటే, శత్రువుతోటి చేయి గలిపినందువలన. ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా అనేటటువంటిది ఒక పరిస్థితి. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. తన దేవుడైనటువంటి యెహోవాను బట్టి ఇప్పుడు గుర్తుకొస్తూ ఉన్నాడు దేవుడు. పరిస్థితులు కొంతమేరకు చేయి దాటిపోయిన తరువాత, భార్య బిడ్డలు అనబోయేటటువంటి వారు చెరపట్టబడిన తరువాత ఇప్పుడు గుర్తుకొస్తూ ఉన్నాడు. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను దావీదు. 7వ వచనం, పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడగు అహీమేలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఎఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చెను. విచారణ చేసే నిమిత్తము అప్పుడు సిద్ధపడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో కనిపెట్టేదానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అప్పుడు గుర్తొచ్చాడు. పరిస్థితులన్నీ చేయి దాటిపోయిన తర్వాత, భార్యాభర్తలందరూ కూడా చెరపట్టబడిన తర్వాత, ఆ పరిస్థితుల్లో దావీదు వేడుకుంటూ ఉన్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఏమని వేడుకుంటున్నాడు? ఎఫోదును తీసుకొని దేవుని చిత్తము కనుగొనటానికి అప్పుడు సిద్ధపడుతూ ఉన్నటువంటి వాడుగా ఉంటున్నాడు. మనలో మనం కూడా చాలామంది అదే విధమైనటువంటి పరిస్థితులు అనబడేటువంటిది కలిగి ఉన్నాం. పరిస్థితులన్నీ కూడా చేయి దాటిపోయిన తర్వాత అప్పుడు దేవుడు గుర్తొచ్చేటటువంటి వాడుగా ఉంటాడు. ఎనిమిదవ వచనం చూస్తే, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక వారిని అందరినీ దక్కించుకొందు అని సెలవిచ్చాను. ఈ దండును ఎక్కడుందో ఏంటో, ఆ దండు యొక్క వేరే అబౌట్స్ అనబోయేటటువంటిది తెలుసుకోవాలి అని చెప్పేసి విచారణ చేశాడు. అంతేకాదు, ఈ దండును తరిమిన ఎడల దాన్ని కనుగొనగలవా అనేటటువంటి ప్రశ్న దేవుడిని అడుగుతుంటే, అవును,
దేవుడు తరుము, వాళ్ళని కనుక్కుంటావు నువ్వు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పరిస్థితులన్నీ కూడా ఎందుకు వచ్చినాయి? ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో దిగజారవలసినటువంటి స్థితి అనుభవేటటువంటిది వచ్చింది. కాబట్టి దావీదు అప్పుడు ఎఫోదును తెమ్మని అబ్యాతారుకు చెబుతూ ఉన్నటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుని చిత్తాన్ని కనుగొనాలి, దేవుడు గుర్తొచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. అయితే ఈ దండును తరుముదునా అని చెప్పేసి అన్నప్పుడు, తరుము, ఆ దండును చేరతావు, మరలా తిరిగి వారందరినీ కూడా నువ్వు దక్కించుకొనగలవు అని చెప్పేసి ఆ కోల్పోయినటువంటి వారిని, భార్య బిడ్డలు అందరినీ కూడా, కోల్పోయినటువంటి వారిని అందరినీ కూడా మరలా తిరిగి సమకూర్చుకొనగలిగినటువంటి పరిస్థితి అనుభవేటటువంటిది ఉన్నది. కాబట్టి అనేకమైనటువంటి పరిస్థితులు అనుభవేటటువంటిది దావీదు యొక్క జీవితంలో జరిగిన తర్వాత, అదేవిధంగా మన యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో దేవుడు అనుమతించినప్పుడు మాత్రమే మనకి జ్ఞానోదయం అనుభవేటటువంటిది కలిగేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఒక మాట, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి అనేటటువంటి రీతిగా మనం విశ్వాసులమైనటువంటి మనందరం కూడా దేవుని సన్నిధిలో విశ్వాసముతోటి మొరపెట్టబద్ధులమై ఉండి, దావీదు మహారాజు అయితే తాను మొత్తము అందరినీ కూడా తిరిగి సమకూర్చుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. దావీదు సమస్తమును సంపాదించుకొనేను అని చెప్పేసి చెప్పబడుతున్నది. మన దగ్గర ఒక బుక్లెట్ కూడా ఉంది, భగత్ సింగ్ గారు రాసినటువంటి బుక్కు, దావీదు సమస్తమును తిరిగి సంపాదించుకొనేను. ఎన్నోసార్లు పడిపోయినటువంటి వాడుగా ఉన్నాడు దావీదు. ఉరియా భార్య విషయంలో తప్పిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత సమూయేలు, 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో జనులను లెక్కించు అని చెప్పేసి యోబుతోటి అన్నప్పుడు, ఈ విపరీతమైన కోరిక దావీదు మహారాజుకి ఏల పుట్టింది అని చెప్పేసి దావీదు యోబే అంటూ ఉన్నాడు. అప్పుడు తెగులు అనుభవేటటువంటిది సంభవించింది. ఆ పరిస్థితులు, రకరకాలైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చవిచూచాడు. అయితే ఇది మిక్కిలి ఘోరమైనటువంటి పరిస్థితి. ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు దావీదు మహారాజు. కాబట్టి ఈ పరిస్థితులన్నిటిలో మనం తలపోసుకొని దావీదు యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మన యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితానికి అప్లై చేసుకుంటూ దేవుని సన్నిధిలో కొద్ది సమయాన్ని ప్రార్థించుదాం.